నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన నిరీక్షణకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో వాటిని నమ్ముడి, వాటన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలలో యేసు శిష్యులు ఆయన చేసిన అద్భుతాలు ఏమి బోధిస్తున్నాయో దాని ప్రాముఖ్యతను గమనించకుండా ఆయన ఆజ్ఞలో ఉన్న శక్తిపై మాత్రమే దృష్టి పెట్టారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలలో దేవుని పిల్లలైన వారికి యేసు ఈ గొప్ప వాగ్దానాలను ఇస్తున్నాడు. మనం ఎలాంటి మంచి వాటి కోసం అడగాలో వెతకాలో చెప్తూ ఉన్నాడు. అందువల్ల మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండాలి. అందుకు ఆయన ఉపదేశాల ప్రకారం జీవించడానికి తోడ్పడే విషయాల కోసం దేవుణ్ణే అడగాలి. దీనికోసం దేవుని కృప, పవిత్రాత్మ, బల ప్రభావాలు, శుద్ధమైన ఏక మనస్సు మొదలైనవి ఎప్పుడూ అవసరం. వెదకండి, తట్టండి అనే పదాలు ప్రార్థనలలో పట్టుదలను సూచిస్తున్నాయి. మనకు దొరికేదాకా వెతుకుతూ ఉండాలి. దేవుడు తలుపు తెరిచేదాకా తట్టుతూ ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. సంఘం ఏ రకంగా ప్రార్థిస్తే దేవుడు జవాబిస్తాడో తెలియజేసే మాట ఇది. మనసుల్లోనూ, ఉద్దేశాల్లోనూ, ప్రయోజనాల్లోనూ, నమ్మకంలోనూ ఐక్యత కలిగి ఉండాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. నమ్మకంలో ఉన్న శక్తిని యేసు ప్రభు మరొకసారి నొక్కి చెప్తూ ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చాడని మనం నిజంగా నమ్మితే ఆయన మనం అడిగిన దాన్ని నిస్సందేహంగా ఇస్తాడు. నిజమైన నమ్మకం దేవుని వాక్కును ఉపయోగించి పరిశుద్ధాత్మ మన హృదయంలో జరిగించే పని మూలంగానే కలుగుతుంది. విశ్వాసులంగా మనకు కావాల్సినవి దేవుని ముందు ఏకరువు పెట్టకుండా దేవుని చిత్తానికి లోబడి ఆయన చిత్తంలో ఉన్నది మనకు ఆశీర్వాదం అని స్థిరంగా నమ్మి యేసు నామంలో అడిగితే దాన్ని మనకిచ్చుటకు వెనుదీయడు. ఆమేన్.